V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. యాక్చువల్గా కొండాపురంబు యువతలంతా కొండాపురంబు ప్లేన్ ఏరియా, దానిలో కూడా ఈచెక్ ఆఫీస్కి ఇచ్చాడు. నెక్స్ట్ రైతు బజార్ కట్టించాడు. కట్టించిన తర్వాత దాని కింద ఉన్నది రోడ్ కానుకుని ఉన్నదా గ్యాప్ ఏరియా కూడా కలిసి ఉన్నది వేసుకున్నాం. అయితే సుబ్బరాజు నువ్వు తవ్వుకున్నావంటే నీ 4 ఎకరాలు కూడా మేము ఎసరు పెడతామన్నా అది వినలేదు. వినకపోతే గ్యాదర్ చేస్తే మధు గారు ఎక్స్ సెక్రటరీ మా సెక్రటరీ గారు వెళ్ళి దాన్ని రిజల్ట్ ఇప్పుడు వరకు ఆపించారు. పెద్దరాజు టైంలోని మన దగ్గర రికార్డు ట్యాంపరింగ్ అయింది. రికార్డు అంతా మేము తీసి వెతికాము. నెక్స్ట్ ఎంఆర్ఓస్ ఆఫీస్ రికార్డు ట్యాంపరింగ్ చేశారు, అది వెతికాము. ఈ మధ్యన ఎలక్షన్స్ అయ్యి వచ్చిన ధర్మిలి ఏమైందంటే వాళ్ళు కంటిన్యూస్ వెళ్ళారు ఎంఆర్ఓ మీద. దాని వరకు ఏ పరిస్థితిలో ఉందో చైర్మన్ని, నేను ఈ సొసైటీలో మెంబర్ని. అదేవిధంగా ఏపీఆర్ఎస్సి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు త్రినాథ్, వీరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మరియు ఈ సొసైటీలో డైరెక్టర్ గారు. వీరు రవిశంకర్ ఏపీఆర్ఎస్ఏ సిటీ సెక్రటరీ, అదేవిధంగా ఈ సొసైటీలో వారి కార్యదర్శి. పక్కన మీకు తెలుసు వివి సత్యనారాయణ గారు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సెక్రటరీ, ఈ సొసైటీలో డైరెక్టర్. వారు నవీన్ కదా, నవీన్ మన సర్క్యూట్ హౌస్ సూపరింటెండెంట్. కమ్యూనిటీ హాల్ రెవెన్యూ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రీవియస్గా ఆడిట్ రిపోర్టు, దాంతోపాటు మా మెంబర్స్కి ఎక్కడెక్కడైతే ఫర్దర్గా ఈ సొసైటీలో సుమారు పూర్తిగా 1795 మంది సభ్యులు ఉన్నారండి, సుమారు 1800 మంది. వీరితో పాటు అదనంగా కొత్తగా ఎవరైతే సర్వీస్లోకి వచ్చారో వాళ్ళు కూడా మెంబర్స్గా ఎన్రోల్ కావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అది ప్రీవియస్గా విశాలాక్షి నగర్ మరియు మధురవాడలో అప్పటి మా పూర్వీకులు, మా పూర్వ సభ్యులంతా కూడా వారు విశ్వ ప్రయత్నాలు చేసి వారు చేసిన కృషి వలన 2 లేఅవుట్స్ ఎండాడ, మధురవాడ ప్లస్ ఇక్కడ విశాలాక్షి నగర్లో చాలామంది నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ జరగడంతో. సో ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే మనకి 700 మంది వరకు సభ్యులకు ఇంకా ఇళ్ల స్థలాలు కేటాయించవలసింది హాజరు కావడం జరిగింది. సో దాంతో ప్రతి ఒక్క ఎజెండా ఐటమ్ని కూడా చాలా కూలంకషంగా చర్చించి సభ్యుల ఒపీనియన్ తీసుకొని మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ ప్రకారం మా బాడీ అంతా ముందుకు వెళ్తుంది. సో థ్యాంక్ యూ. టీఎస్సీ సెక్రటరీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎలా ఎట్టింగ్లో పోతాయి వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ. మా డైరెక్టర్ అందరం కూడా సమిష్టిగా పనిచేసి మా సొసైటీలో మెంబర్స్ రెవెన్యూ ఎంప్లాయీస్ ఇంకా ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా సైట్లు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం కోసం చెప్పి అనే ప్రయత్నాలు చేస్తున్నాం. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొత్త ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళి మాకు ఎండాడలో సైట్ ఒకటి అంతకుముందే రిజర్వేషన్ 2006 నుంచి పెండింగ్ ఉందన్నమాట. దాన్ని మా హౌస్ బిల్డింగ్ సొసైటీకి ఇవ్వాల్సినవి కూడా కొన్ని లీగల్ హర్జీస్ ఉండటం వల్ల వాళ్ళు కూడా నాకు ఏమి టేకప్ చేయకపోతున్నారు. అప్రోప్రియేట్ టైంలో చేస్తామని ఆడుకుంటున్నాం. ఇది వచ్చింది. ఇది లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్, అందువల్ల మెంబర్స్ అంతా కూడా బాగా అటెండ్ అయ్యి అన్ని విషయాలు నగర్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్కి చాలా సానుకూలంగా అయింది జనరల్ బాడీ మీటింగ్. నాకన్నా ముందు మా సెక్రటరీ గారు రవిశంకర్ అండ్ ఎక్స్ సెక్రటరీ సుగంధరావు గారు అన్నీ చెప్పుకుంటారు. ఇంకా నెక్స్ట్ వీల్ ప్రిపేర్ టు గో టు ఎలక్షన్స్.